ఈసారి ముఖేష్ అంబానీ తన కొత్త బిజినెస్ ప్లాన్ తో ఎల్జీ అండ్ శాంసంగ్ లాంటి కంపెనీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. రీసెంట్ గా కోకా కోలా అండ్ పెప్సీకి కాంపిటీషన్ గా క్యాంపా కోలాను స్టార్ట్ చేసి దాని రెవెన్యూని ఇప్పుడు 1000 crores వరకు తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేయబోతున్నాడు, కాకపోతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో. రీసెంట్ గా ముఖేష్ అంబానీ తన ఎలక్ట్రానిక్ బ్రాండ్ వైజర్ ని స్టార్ట్ చేశాడు. అండ్ దాని స్ట్రాటజీ ఏంటంటే హాఫ్ ప్రైస్ లో ఆల్మోస్ట్ ఎల్జీ అండ్ శాంసంగ్ లో ఉన్న ఫీచర్స్ ని ఇవ్వడం. కొత్త ట్విస్ట్ ఏంటంటే రిలయన్స్ రీసెంట్ గా బీపీఎల్ ఎలక్ట్రానిక్స్ లైసెన్స్ తీసుకుంది అండ్ దాంతో పాటు 100-year-old కంపెనీ కెలివినేటర్ ను అక్వైర్ చేసుకుంది. ఒకప్పుడు టీవీల్లో బీపీఎల్ అండ్ ఫ్రిడ్జెస్ లో కెలివినేటర్ టాప్ లో ఉండేవి, కానీ కాంపిటీషన్ వల్ల ఈ రెండు బ్రాండ్స్ కనుమరుగైపోయాయి. ప్రెసెంట్ రిలయన్స్ దగ్గర స్మార్ట్ బజార్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ అండ్ దీంతో పాటు కొన్ని రిటైలర్ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. ముఖేష్ అంబానీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈ లెగసీ బ్రాండ్స్ని కొని తన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని యూస్ చేసి ఈ బ్రాండ్స్ని మళ్ళీ రీలాంచ్ చేయడం అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో తన ముద్ర వేయడం. ముఖేష్ అంబానీ ఈ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అవుతాడా అవ్వడా అనేది మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.